హలో గైస్, స్విగ్గీ 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 59. చాలా రోజుల తర్వాత అయితే లాగిన్ చేశా. మధ్యలో బ్రేక్ వచ్చింది చాలానే మనకి. ఇప్పుడు టైం వచ్చేసి 7:47 అవుతుంది. ఇంకా లాగిన్ చేయలేదు. కొంచెం ముందుకెళ్ళి టిఫిన్ చేసేసి లాగిన్ చేస్తా. టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా లాగిన్ చేసేద్దాం. ఇప్పుడు లాగిన్ చేస్తే ఇంకా 4 దాకా మధ్యలో బ్రేక్ అనేది ఉండదు మనకి. చలో 8 కరెక్ట్ 8:01 అవుతుంది. ఇంకా జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్డర్ వచ్చేస్తుంది. గాయస్, మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. పంచకట్టు దోశ నుంచి 43 రూపీస్. దీనికి 15 సర్జ్. బ్యాచ్ ఆర్డర్ అనుకున్నా, బట్ ఒకటే పడ్డది. అక్కడ పికప్ చేసుకొని పక్కనే చందనాయక్ తాండాలో ఇచ్చేసారి. సో యాక్సెప్ట్ చేసేద్దాం. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాము. ఇది వెళ్ళి చందానాయక్ తాండాలో ఇచ్చేయాలి ఫాస్ట్గా. ఇక్కడే పక్కనే కాబట్టి 5 మినిట్స్లో డెలివరీ చేసేస్తాం. लोकेशन पे है सिस्टर. भैया कहाँ ये वेस्टर्न स्वीट में आए क्या? हाँ इधर ही है. हाँ वो रिसेप्शन में आ जाओ ना. हाँ ओके ठीक है. हेलो. हाँ हेलो. हाँ क्या नाम आपका? हाँ महेश. महेश उधर देखो दिनेश बोलते. हाँ दे दिया. उनको हाँ. दे दिया. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి బ్యాచ్ ఆర్డర్ పడ్డది మామ. ఇది స్వచ్ఛ ద సౌత్ ఇండియన్ కేఫ్ నుంచి. ఇది ఒకటి చందనాయక్ లాంగ్ డ్రైవ్ కాస్ట్లో ఇచ్చేసేయాలి. ఇంకోటి ఈ మ్యాప్ అంతా ఆగమాగం చూపిస్తుంది. సో ఫస్ట్ డెలివరీ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. हाँ डोर के सामने है भैया. हाँ ప్లీజ్. అసలు ఛాలెంజ్లో ఎన్ని రోజులు బ్రేక్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా మామ? అది నా దగ్గుబలి పని మాట. ఏదో పని ఉండి 2 రోజులు లీవ్ తీసుకున్నా. దాని తర్వాత ఇంకా రేపొద్దాం ఎల్లుండొద్దాం అనుకుంటూనే సరిపోయింది. ఇంకా దీనివల్ల ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పటికే ఛాలెంజ్ చాలా ల్యాగ్ అయిపోయింది. సో ఇంకా ల్యాగ్ చేయకుండా ఉన్న ఈ 40 డేస్ అన్నా కంటిన్యూగా చేసేసి స్పీడ్గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. లొకేషన్ ఏంటి మామ? ఇది అన్నపూర్ణ స్టూడియోస్లో చూపిస్తుంది. సాయి ఆర్డర్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఇచ్చేసినాం. నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసి హకీంపేట్ ఫిలిం నగర్. చలో ఒక్క నిమిషం ఆగు బ్రో. ఓకే మేరే పాస్ మే దిఖ్ రహా. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి అపోలో హాస్పిటల్లో పికప్ చేసుకోవాలి మామ. మీరేంటి హాస్పిటల్లో ఫుడ్ ఆర్డర్ పికప్ అనుకుంటున్నారా? అంటే 2-3 రెస్టారెంట్లు దీంట్లో కూడా. మొత్తం ఎటు చూసినా పని నడుస్తుంది. యాక్చువల్లీ ఇదే రెస్టారెంట్ ఉండే, కానీ మొత్తం పని నడుస్తుంది. ఎక్కడ తీసుకోవాలి ఇది? దాంట్లో కూడా పెట్టారేమనుకుంటా. పోయి అడుగుదాం ఒకసారి. ఆర్డర్ పికప్ చేసేసుకున్నామా. ఇది రెస్టారెంట్ ఫస్ట్ అక్కడ ఉండే, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల తీసి ఇక్కడ పెట్టారు మళ్ళీ. ఇప్పటికీ 9 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి మామ. 497 రూపీస్ అయింది. టైం వచ్చేసి 11 అవుతుంది కరెక్ట్. వర్షం పడదు అనుకున్నా, కానీ పడుతుంది. సో ఫస్ట్ మొబైల్కి అయితే కవర్ ఎక్కిద్దాం. నాకు ఇన్స్టామార్ట్ ఆర్డర్లు లేకుండా ఎన్ని డేస్ తీసేసిండే. ఈరోజు లాగిన్ చేసిన సడన్గా ఇన్స్టామార్ట్ ఆర్డర్ పడ్డది. ఏందో అని చూసుకున్నా, బట్ ఇన్స్టామార్ట్ ఆర్డర్ వచ్చింది. పికప్ చేసుకుంటాను ఇక్కడ. ఇన్స్టామార్ట్ ఆర్డర్ కిదర్ లేనా భాయ్? రోజులు ఇన్స్టామార్ట్ ఆర్డరే లేకుండా అసలు ఈరోజు పడ్డాయి. ఇది ఏమో మొత్తం ముసిపోతుంది. ఇది నాయనం ఐటమ్స్ ఎట్లా తీసుకుంటారు అసలు? అమ్మాయి కవర్లు కూడా సరిగ్గా ఉండవు, మొత్తం ఊడిపోతుంది. ఇది ఎట్లా పట్టుకోవాలి? ఈ ఆర్డర్ వచ్చేసి 18వ గాయస్.
టైగర్ లిల్లీ నుంచి పడింది. ఇది ఇచ్చేస్తే ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోతుంది. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి 996 అయింది. 6 hours 55 minutes లాగిన్లో ఉంటే మధ్యలో ఒక ఇన్స్టామార్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది. ఒక 1.5 hour దాకా వేస్ట్ అయింది దానివల్ల. ఈ వర్షమేమో తగ్గుతానే లేదు, తుంపురు పడుతూనే ఉంది. సో నేను కూడా కెమెరా తీసి బ్యాగ్లోనే పెట్టిన, హెల్మెట్కి కూడా పెట్టలే. వాటర్ ప్రూఫ్ కేసు ఉంది కానీ కాకపోతే దాంట్లో కూడా మొత్తం ఇట్లా పొగ వచ్చేస్తుంది పైన. సో అందుకని ఏం రికార్డ్ చేయకుండా ఇప్పుడు కొంచెం తగ్గినందుకు తీసి రికార్డ్ చేస్తున్నా. సరే, ఆర్డర్ అయితే డెలివరీ చేశాక చూద్దాం. ఇంకా టైం అయితే ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే చలో 7 hours లాగిన్లో ఉన్నా. 3 నుంచి ఆర్డర్ పడట్లే. మొత్తం లైన్గా స్విగ్గీ వాళ్ళే కూర్చున్నారు. ఇదంతా ఆర్డర్ పడట్లేదు, మరి ఎందుకో వీడియో వేయట్లేదు. చూద్దాం, మనది కూడా ఇంకొక 10 minutes ఉంటే లాగిన్ టైం అయిపోతుంది. అంతవరకు ఉందాం. కానీ ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి టార్గెట్, అంటే ఫస్ట్ టార్గెట్ అవడానికి. ఇందాక 18 అయినాయి అనుకున్నా కానీ కాలేదు, 17 అయినాయి. ఏమైందంటే అది ఇన్స్టామార్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా, సో అది కౌంట్లోకి రాదు. దానివల్ల ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేయాలి 18 కంప్లీట్ అవ్వాలంటే. ఎవరికి ఆర్డర్స్ పడతలేవు అనుకుంటా. అందరు వస్తున్నారు లైన్గా, ఇక్కడే కూర్చుంటున్నారు. ఫైనల్లీ 18 ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మామ. అమౌంట్ వచ్చేసి 1159 అయింది. ఇంకా 225 ఇన్సెంటివ్ కలుపుకుంటే 1384 రూపాయలు అవుతుంది మనకి. 8 hours 10 minutes లాగిన్లో ఉన్నా. సో ఇప్పుడైతే బంద్ చేసిన డ్యూటీ. చూద్దాం, నైట్ ఒకవేళ వర్షం ఎక్కువ పడలేదంటే వస్తా, ఇంకా మిగతా ఆర్డర్లు కొట్టుకుంటా. లేదంటే ఇప్పటికే స్టాప్ చేసేస్తా ఇంకా. ఓకే గైస్, బాయ్, మళ్ళీ కలుద్దాం.